వైసీపీపై సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు. కోడిగుడ్డుపై ఈకలు పీకినట్టుగా డీఎస్సీపై ఆరోపణలు చేస్తున్నారు అన్నారు. 5 ఏళ్లు ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ తామిస్తే మాత్రం విమర్శలు చేస్తున్నారు అంటూ విరుచుకుపడ్డారు సీఎం. 2 ఏళ్లలో 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని, డీఎస్సీ ద్వారా 15,941 ఉద్యోగాలు ఇచ్చామని వివరించారు సీఎం. ఇప్పటికి 1,49,000 కోట్ల రూపాయలు వెల్ఫేర్ పైన ఖర్చు పెట్టాం. ఇది బిగ్గెస్ట్ అమౌంట్. అభివృద్ధి జరుగుతూనే వెల్ఫేర్ మీద ఖర్చు పెట్టి 1,49,401 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 2 ఏళ్లలో 30,607 గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చాం. 15,941 టీచర్ పోస్టులు మెగా డిఎస్సీ పైన ఇస్తే ఫస్ట్ సంతకం పెడితే నేను దానికి 150-200 పిటిషన్లు వేసి కోర్టులో జరగనీయకుండా ప్రయత్నం చేస్తే అవి క్లియర్ చేసి 100% ట్రాన్స్పరెన్సీ, ఎవ్వడు ఎక్కడ వేలెత్తి చూపకుండా వాళ్ళకు ఆర్డర్స్ ఇవ్వడానికి కూడా కుటుంబ సభ్యులతో సహా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళకు ఆర్డర్స్ ఇచ్చి పంపిస్తే దానిపైన ఆరోపణలు, కోడిగుడ్డు పైన ఈకలు ఎక్కుతున్నారు. ఏమనాలో వాళ్ళు నాకు అర్థం కావడం, ఎలాంటి మనుషులో కూడా అర్థం చేసుకోలేకపోతున్నాం. అంటే 5 ఏళ్లు ఉద్యోగాలు ఇవ్వకుండా నిరాశ నిస్పృహల మధ్య ఉండే యువత ఈ అనౌన్స్మెంట్ ఇవ్వగానే బాగా కష్టపడి చదువుకుంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే పరిస్థితి కూడా వచ్చారంటే ఇది ఒక నీచమైన సంస్కృతి, చాలా దారుణమైన పరిస్థితులు. పీపీపీ ప్రాజెక్టులను కొంతమంది విమర్శిస్తారు కానీ పీపీపీ విధానంలో కట్టిన భోగాపురాన్ని మాత్రం గొప్పగా చెప్తూ ఉంటారు అంటూ చంద్రబాబు విమర్శించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ని కట్టింది పీపీపీ విధానంలో కాదా అని ప్రశ్నించారు. కొంతమంది ఇక్కడ పీపీపీ వద్దంటారు, భోగాపురం మాది అంటారు. భోగాపురం ఏంటి? పీపీపీ కదా. అంటే అర్థం కాకుండా అక్కడ అందరూ బాగుంది అంటే మాది, ఇక్కడికి వస్తే ఏది రాకూడదు కాబట్టి పీపీపీ వద్దు. ఏమీ అర్థం కాని వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అర్థం చేసుకుంటే సమస్య ఉండదు. అంటే వీళ్ళు అర్థం చేసుకోరు, దాని రీజన్స్ వేరే ఉంటాయి.